హాయ్ ఫ్రెండ్స్. నేను మీ ఉష. వెల్కమ్ బ్యాక్ టు ఉషా ఫ్లేవర్స్. ఇవాల్టి వీడియోలో అయితే పిల్లలకి ఎంతో నచ్చే ఈవినింగ్ స్నాక్ క్రిస్ క్రాస్ ఆలూ ఫింగర్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. ముందుగా అయితే ఆలూని ఇలా పీల్ చేసుకొనేసి 4 సైడ్స్ కట్ చేసుకొని ఒక స్క్వేర్ షేప్ వచ్చే వరకు అయితే ఎడ్జెస్ అంతా కట్ చేసుకొని ఒక స్క్వేర్ లాగా అయితే కట్ చేసుకోవాలండి. ఇప్పుడు కట్ చేసుకున్న స్క్వేర్ ఆలూనైతే 2 చాప్ స్టిక్స్ మధ్యలో అయితే పెట్టి ఇలా స్ట్రైట్‌గా నెక్స్ట్ అలాగే క్రాస్‌గా అయితే కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక ఇలా ఒక స్ప్రింగ్ లాగా అయితే తయారైతుందండి. ఇప్పుడు వీటిని ఒక బౌల్‌లో వాటర్ తీసుకొనేసి అలాగే ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ ఏసుకొని ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆలూనైతే వీటిల్లో సోక్ చేసుకోవాలి. ఒక 3-5 మినిట్స్ వరకి. సోక్ చేసుకున్నాక వాటిని డ్రైన్ ఔట్ చేసేసాక వాటర్ ఇప్పుడు ఒక ప్లేట్‌లోకి తీసుకొని వాటిని కార్న్ ఫ్లోర్‌తో అయితే కోట్ చేసుకుంటున్నానండి. ఇలా కోట్ చేయడం వల్ల ఆలు అనేది క్రిస్పీగా వస్తుంది. ఇలా అన్నీ కోట్ చేసుకొని ఒక ప్లేట్‌లో పెట్టుకొనేసి మరొక సైడ్ అయితే స్టవ్ అయితే ఆన్ చేసుకున్నానండి. ఆన్ చేసి ప్యాన్ అయితే పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఆయిల్ అయితే వేడయ్యాక కోట్ చేసి పెట్టుకున్న ఆలూనైతే ఆయిల్‌లో డీప్ ఫ్రై చేసుకుంటున్నానండి. ఇలా డీప్ ఫ్రై చేసుకున్న మీ ఫ్లేమ్ అనేది మీడియంకి సెట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి. అప్పుడు లోపల వరకి బాగా ఫ్రై అయితుంది. ఇలా గోల్డెన్ కలర్‌లోకి మారిన తర్వాత అయితే మనము ఒక ప్లేట్‌లోకి అయితే తీసేసుకోవడమే. ఇప్పుడు తీసుకున్న ఆలూల పైన ఒక చిటికెడు ఉప్పు, కారం అలాగే చాట్ మసాలా వేసి కలుపుకొని ఆలూకి బాగా పట్టియాలన్నమాట. ఇలా పట్టించాక హోమ్‌మేడ్ సాస్‌తో కానీ, టమాటో సాస్‌తో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి చాలా క్రిస్పీగా అలాగే లోపల సాఫ్ట్‌గా, క్రంచీగా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా కూడా తింటారండి. మీకు నచ్చితే మీరు మీ ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్‌లో అయితే కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం అయితే ఉషా ఫ్లేవర్స్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.